తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా కారంపూడి దాడుల ఘటనలో అరెస్టుల పర్వం మొదలైంది. వైకాపాకు చెందిన 12 మంది, తెదేపాకు చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ను అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కారంపూడి దాడుల ఘటనలో అరెస్టులకు సంబంధించిన వివరాలేంటి? ఈ నెల 14వ తారీఖున ఎన్నికల అనంతరం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరివాహనం చేశారు. దాదాపు 200 మందిని వెంట వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటుగా ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి కూడా పాల్పడ్డారు. అడ్డొచ్చేవారిపై దాడి చేశారు. అలాగే కొన్ని వాహనాలకు కూడా కాల్చివేసిన పరిస్థితి. దీనిపైన తీవ్ర స్థాయిలో ప్రజలకు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే ఈ విషయం ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకొని పోలీసు యంత్రాంగం పైన ఆగ్రహం వ్యక్తం చేసి రాష్ట్రంలో నేరుగా చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీని కూడా ఢిల్లీ పిలిచి వివరణ కోరింది. దీంతో ఒకసారిగా పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ పెట్టుకునే పాటుగా ఈ గొడవల కారణాలు ఏంటి, ఈ గొడవలు ఎవరెవరు పాల్పడ్డారనే అంశాలపైన కూడా దృష్టి సారించి దానిపైన విచారణ జరుపుతుంది. 2 రోజులుగా 144 సెక్షన్ పెట్టి మొత్తం అక్కడ అల్లర్లను అయితే నియంత్రించారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ రోజు దాడులు కావచ్చు, వాటికి సంబంధించి కేసులు నమోదు చేయడం, అలాగే ఎవరెవరు అందుకు పాల్పడ్డారు, ఆ అల్లర్లు ఎవరు పాల్గొన్నారు, దాడులు ఎవరెవరు చేశారనే అంశాలపై కూడా విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని కూడా అదుపులో తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ కారంపూడిలో వైసీపీ చెందినటువంటి 12 మందిని, టీడీపీ చెందినటువంటి 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాగే మిగతా ప్రాంతాల్లో కూడా గుడివాల కావచ్చు, గురజాల, దాచేపల్లి ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా కొన్ని కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో అరెస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా పల్నాడు జిల్లా పోలీసుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ అరెస్ట్ కేవలం ఈ 20 మందితో రాగదు, ఇంకా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ రోజు దాడులు జరిగినటువంటి వీడియో దృశ్యాల ఆధారంగా ఎవరెవరు అందులో పాల్గొన్నారనే అంశాన్ని గుర్తించి దాని ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే ఆధారాన్ని కూడా పకడ్బందీగా సేకరించి ఈ పార్టీతో సంబంధం లేకుండా అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్. అందరం కూర్చుంటే మొత్తం